ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎన్ని రకాల వ్యవహారాలు నడవాలో అన్నీ నడుస్తూనే ఉన్నాయి. ప్రతిదీ ఒక రాజకీయం చేసుకున్నటువంటి తండ్రి కొడుకులను చూస్తే నవ్వుతున్నారు అందరూ. జనంలోకి వెళ్ళి అడగండి, వీళ్ళని చూస్తే ఒక జోకర్ లాగా తయారైపోయారు. ఎందుకంటే ఏ తల్లిని అయితే వీళ్ళు ఘాటుగా విమర్శించారో, ఆమెకు లేనిపోని అన్ని అంటగట్టారో, వీళ్ళు ఐటీడీపీలో ఆమెను హీనంగా చిత్రించి చూపించారో, అట్లాంటి తల్లికి వీళ్ళు విశేష చెప్తారట. ఏంటి అసలు ఈ దరిద్రపు రాజకీయం? తండ్రి అనుకుంటే తండ్రిని మించినటువంటి కొడుకు తయారైపోయాడు. ఎంత నీచమైన రాజకీయం వాళ్ళకి అర్థమై చావటల్లా. అసలు అది గమ్మత్తు. ఎట్లా దిగజారిపోతున్నారో, రోజు రోజుకి ఎంత పతనం అవుతున్నారో అంటే దీన్ని బట్టి చూస్తే అర్థమవుతా ఉంది ఏంటంటే వాళ్ళకి ఎంత బలహీనైపోతున్నారో పొలిటికల్గా. ఇక అసలు గెలవం అనేది ఎప్పుడో, మొన్న కూడా గెలిచి వచ్చింది ఏం లేదు కదా. మొన్న ఎలక్షన్లో కూడా ఎట్లా గెలిచారో అడ్డదారిలో. ఎందుకంటే చంద్రబాబు అంటేనే అడ్డదారి రాజకీయం అనేది అందరికీ తెలిసిన విషయమే.